కొబ్బరి చిప్ప స్విమ్మింగ్ పూల్గా మారిపోయింది. అంటే కొబ్బరి చెప్పిన కూడా స్విమ్మింగ్ పూల్ చేయొచ్చు. అది అదే ఇప్పుడు ఏది చేస్తే అది నావల్టీ అవుతుంది. ఆ? ఏది చేస్తే అది నావల్టీ అవుతుంది కదా. మన రియల్ లైఫ్లో కూడా అవును. ఇల్లంతా స్విమ్మింగ్ పూల్ కట్టుకోవాలంటే కుదరదు కదా. జకూజీ అనేది కొబ్బరి చిప్ప అనుకోవాలంతే. అంటే ఇప్పుడు మీ కమర్షియల్ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఓకే, కానీ భక్తి సినిమాలో కూడా రక్తిని పెట్టడం అనేది అది దానికి కారణం. అన్నమయ్య రాసిన పాటల్లో ఉన్న శృంగారం అసలు నథింగ్ అనమాట. మీరు అన్నీ చదివితే కానీ తెలియదు. ఆ, శృంగారం చాలా అద్భుతంగా భక్తితో లింక్ చేసేది. అందుకనే అక్కడక్కడ టచ్ ఇచ్చాను తప్ప రామదాసులో కానీ ఓకే. ఎవడైనా రక్తిలోంచే భక్తిగా మారతాడని శ్రీనాథుడు కానించి అలా మీరు ఎందుకు అట్లా మారంటే రక్తిలోంచి భక్తికి మారానా. చరిత్ర ప్రకారం జీవితంలో కానీ రియల్ లైఫ్లో కూడా నువ్వు స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడు గుడికి వెళ్ళమంటే అంత ఇంట్రెస్ట్ చూపించవు. ఏజీ పర్సనాలిటీ ఇవన్నీ వచ్చి పిల్లలు బాధ్యతలు ఈ బంధాల నుంచి హెల్ప్ చేయ స్వామి అని నువ్వు కూడా దండం పెట్టుకుంటావు కదా. ఆ, పిల్లలు పెళ్ళి అవ్వాలి. అంతకుముందు పిల్లలు పుట్టంగానే ఈ ఐడియా రాదు. అవును, పెరుగుతున్నది కొద్ది టెన్షన్ పెరుగుతుంది. కరెక్ట్. పెరిగి గుళ్ళకెళ్తాం మొదలు పెడతావు. సో ఎవడైనా సరే రక్తిలోంచి భక్తి రావాల్సిందే. అది లేడీస్ అవని అదే సినిమాలో కూడా అలా జరిగింది. ఇది ప్లాన్డ్ కాదు. ఓకే గురూజీ, అంటే ఈ సినిమా డ్యామ్ షూర్ హిట్ అనుకొని ఒక సినిమా సపోజ్ మీరు తీశారనుకోండి, అది అంటే అది అనుకోకుండా సరిగ్గా ఫ్లాప్ అయితే మీకు ఎలా అనిపించింది? నిండు నూరేళ్ళని ఆ, జయసుధ, చంద్రమోహన్, మోహన్ బాబు, మోహన్ బాబు గారు, ఐకం సత్యనారాయణ. సత్యనారాయణ గారు, అల్లు రామలింగయ్య గారు. ఉమ్. అల్లు రామలింగయ్య కొడుకు వేషం ఇది. నువ్వా ఆ, అందులో ఉన్నావా? ఆ, అదే నాకు మూడో సినిమా. కాదు, నిండు నిన్ను నూరే నిప్పు లాంటి నిజమేమో. నిప్పు లాంటి నిజం కూడా చేశాను. ఉమ్. శంకరాభరణం రాజలక్ష్మి హీరోయిన్ తమ్ముడు. నువ్వు ఇందులో కూడా ఉన్నావా? ఆ, అందులో ఉన్నారు రెండిట్లో. ఇది నిండు నూరేళ్ళు. ఈ సినిమాలో ఆడు ఇలా కూర్చుని నన్ను అడుగుతాడా? గ్రేట్. నేను ఎత్తుకుని తిరిగేవాడిని షూటింగ్లో. బాగా సరదాగా ఉన్నాడని ఎత్తుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎత్తుకు తిరగటం. ఇదే బ్యూటిఫుల్ అకేషన్ రా. అవును ఈ సందర్భంగా గురూజీ, నిన్ను చిన్నప్పుడు ఎత్తుకు తిరిగినవాడు నువ్వు నన్ను క్వశ్చన్లు అడగటం. అందుకనే ముందే అన్నా నేను థ్యాంక్ యూ ఓ తండ్రిని. థ్యాంక్ యూ. ఆ ఫ్లాప్ అయిన సినిమా ఏది గురూజీ? అది నిండు నూరేళ్ళు. నిండు నూరేళ్ళు నిప్పులాంటి నిజం. ఆ, ఉమ్, నాకు చాలా ఇష్టం. అసలు షూటింగ్ చేస్తూ ఉంటేనే అంత ఎమోషనల్ సీన్స్ జయసుధ కానీ సత్యనారాయణ మధ్య. అవును సత్యనారాయణ వైఫ్ చచ్చిపోయినా కూడా అతను అంత ప్రేమించుంటాడు. ఎదురుగా సీటు మనకేమో ఆడియన్స్కి ఖాళీగా కనపడుతుంది. ఖాళీగా ఉంటుంది. ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో వైఫ్ ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటీ చైర్తో మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. జయసుధ కూడా ఫాదర్ని అమ్మకి కాసేపు రెస్ట్ ఇవ్వండి, కాసేపు పడుకోనివ్వండి, నువ్వు పడుకో అని చెప్పి ఇట్లా ఆ సీన్స్. తల్లి ఉన్నట్టు షష్టి పూర్తి చేయటం, జయసుధ పాడటం ఊహించుకునే అసలు చాలా సెట్లో అందరూ ఎమోషనల్గా ఫీల్ అవటం. అమ్మాయి పర్ఫార్మెన్స్ కానీ జయసుధ కానీ సత్యనారాయణ చాలా హెవీగా యాక్ట్ చేయటం, ఇవన్నీ గ్యారంటీ హిట్ అనుకుంటే మోహన్ బాబు సీన్స్ కూడా బాగుంటాయి అందులో. అది ఢమ్మంది. ఏమిట్రా ఇంత ఇప్పుడు హిట్ అనుకుంటే యావరేజ్ అయినా కూడా పర్వాలేదు, కానీ అసలు నెక్స్ట్ వేరే షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడు మనం ఓడిపోతేనే మళ్ళీ గెలవాలనే ఇది ఉంటుంది. అవును, నమ్మకం ఉంటుంది. డిఫీట్లోంచే సక్సెస్కి దారి దొరుకుతుంది. కాకపోతే డిఫీట్ అయ్యా సక్సెస్ చేయాలనుకోవటం కాదు, డిఫీట్కి కారణం కనిపెట్టగలిగితే సరే లోపల పీకుతాం. నెక్స్ట్ పిక్చర్ షూటింగ్ జరుగుతుంది. ఈ పైన లైట్ బాయ్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు అంతా కింద నుంచే లైట్స్ కదా. అవును అవును. రెగ్యులర్గా వాహిని స్టూడియోలో ఎక్కువ పిక్చర్లు చేశాను కాబట్టి ఒకడు బాగా అలవాటు, కണ്ണన్ అనేవారు అలవాటు ఉన్నాడు. ఏరా ఈ సినిమా అనుకున్నట్లే సార్ నాకు తీస్తున్నప్పుడే ఈ సినిమా పోతుందని తెలుసు అన్నాడు. అప్పుడు చెప్పొచ్చు కదా, అప్పుడు చెబుతున్నాడు. ఏంటి కారణం అన్నాను. సార్ నాకు కనపడతా ఉంది, ఖాళీ కూర్చుతో వాడు మాట్లాడుతూ ఉంటే ఫీలింగ్ ఏముంటుంది సార్ అన్నాడు. అంటే ఒక్క చిన్న తప్పు టోటల్ సినిమాకి. అమ్మాయి గుర్తుంది అనుకోవటం, ఆ ఫోటోతో మాట్లాడటం ఏదో ఒకటి అయితే పర్వాలేదు, కానీ ఖాళీ కుర్చీతో మాట్లాడుతూ ఖాళీ పేట వేసుకుని షష్టి పూర్తి చేయటం పైన చూస్తూ ఉంటే నాకు ఏమి ఇట్లా చేస్తున్నారు ఈయన
సినిమా డెఫినెట్గా పోతుంది అనుకున్నాను. ఓ అలా వాడి దగ్గర నుంచి ఓటమిలోంచి ఒక ధైర్యం వచ్చింది నాకు. కొన్ని వాళ్ళ యాంగిల్లో ఆలోచించాలి, చూసేవాళ్ళ యాంగిల్లో ఆలోచించాలి చాలా వరకు. మనకు ఓవర్ తెలివితేటలు ఉన్నాయి, ఓవర్ డ్రామా చేయాలి, ప్రేక్షకులకు అది ఎలా తీసుకుంటారు. అందుకనే ఎప్పుడు ఫెయిల్యూర్ నుంచే సక్సెస్కి మార్గం దొరుకుతుంది. అది నేర్చుకున్న పాట అన్నమాట. బాధపడ్డా కూడా బట్ ఇట్ ఈస్ కరెక్ట్, మనం వాళ్ళు కరెక్ట్గా ఇవ్వలేదు. గురుజీ, అంటే మీరు డైరెక్టర్ అయిపోయారు. యాక్చువల్గా నేను మిమ్మల్ని డాన్స్ మాస్టర్గా చూడాలనుకున్నాను. ఆ. ఎందుకంటే పెళ్లి సందడి సినిమాకి ఒక్క డాన్స్ మాస్టర్ కూడా లేకుండా అన్ని సాంగులు మీరే షూట్ చేశారు. హౌ దిట్స్ పాసిబుల్? ఐ డోంట్ నో. సపోజ్ ఇప్పుడు నువ్వు కాకుండా రకుల్ ప్రీత్ సింగో, లేకపోతే అనుష్కనో, లేకపోతే కాజలో, లేకపోతే రాశి ఖన్నానో ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకో, డెఫినెట్గా చేసి చూపించేవాడిని. ఓహో, నీకు నేను చూపించేది స్పర్శ తగలాలా? నేను మాస్క్ పెట్టుకుంటా ఇప్పుడు. అది నేను కైరవాణి అనుకునేవాళ్ళం. ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి, నేను కైరవాణితో చెప్తే బాగుందండి ఐడియా, అలాగే చేయండి అని. బిగినింగ్లో డ్యాన్స్ మాస్టర్లు పెట్టుకున్నా కూడా నాకు కావాల్సిన విధంగా ఇట్లా వాళ్ళ కోఆపరేషన్తోనే మనం ఇంతవరకు వచ్చాము. అయినా కూడా నాకు కావాల్సిన మటుకు చెప్పేవాడిని, వాళ్ళు అండర్స్టాండింగ్ ఉండేది. ఆ తర్వాత కోరియోగ్రఫీ అంటే ఏమైపోయిందంటే ఎక్కువ మంది గ్రూప్ రావటం వలన సాంగ్ డ్యూట్ మొదలు పెట్టంగానే 40 మంది వస్తారు కదా. 40 మంది ఫ్రేమ్లో రావాలంటే లాంగ్ షాట్ ఉండాలి. లాంగ్ షాట్లో ఉంటే డ్యాన్స్ చేసేది ఆలియా, మహేష్ బాబా, నవీన, లేకపోతే బన్నీయా తెలియదు. క్లోజప్ వచ్చే వరకు అందరూ ఒకేలాగా స్టెప్స్ వేయటం, డ్రిల్ లాగా ఉండేది. ఏంటి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటాను మధ్యలో ఇలా అడ్డం ఏంటనే ఫీలింగ్ నాకు. సరే, ఒక పిక్చర్లో అసలు గ్రూప్ అనేది లేకుండా, గ్రూప్ మీద కోపం ఉండి కాదు, నిజంగా డ్యూయట్ వాడుకుంటే ఇద్దరే వాడుకుంటే న్యాచురల్గా ఎలా ఉంటాయి మూమెంట్స్ అలాగే ఉండాలి తప్ప అనే ఆలోచనతో మొదలైంది అది. అండ్ మొదలయ్యి జనరల్గా ఇంకోళ్ళు యూనియన్ కార్డు లేకుండా ఇంకోళ్ళు చేయడానికి వీల్లేదు. అందుకని థ్యాంక్స్ టు ఆల్ మై డ్యాన్స్ మాస్టర్స్. వాళ్ళు నేను చేస్తున్నాను ఇట్లా చేస్తున్నారు అన్నగానే అందరూ ఎంకరేజ్ చేశారు తప్ప ఎవరు. అలా మొదలైంది పాట కంపోజింగ్. అప్పుడే కోరస్ వచ్చింది అనుకో, వెనక బ్యాక్గ్రౌండ్లో టీ ఆకులు మోసుకెళ్తూ ఉన్న అమ్మాయిలు వాళ్ళనే పెట్టాను, మళ్ళీ డాన్సర్స్ని పెట్టాలి. ఇట్లా ముందే దృశ్యం అంతా ఆలోచించుకుని నిజంగా చాలా లాస్ట్ సాంగ్ అయిన తర్వాత మూర్తి భుజం మీద చేసుకుని కొండ ఎక్కుతూ ఉంటే అమ్మాయి నరాలన్నీ తెగిపోయినా ఆలోచించలేక. ఎందుకంటే ఫస్ట్ టైం 9 పాటలు డాన్స్ మాస్టర్ లేకుండా చేయటం. దీంట్లో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మామూలుగా అవార్డుకి అన్ని పంపిస్తారు కదా, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ కోరియోగ్రాఫర్ అవార్డు వచ్చేసింది. మీకు అవార్డు వచ్చింది. డాన్స్ లేకుండా తీస్తే కోరియోగ్రఫీ అవార్డు వచ్చింది. ఆ అవార్డు కూడా డాన్స్ మాస్టర్స్కి ఇచ్చేసారు. థ్యాంక్స్ టు ఆల్ మై డాన్స్ మాస్టర్స్.